శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాంగళ్యధారణ ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ పుస్తలను దూరం నుంచి నమస్కారం చేసుకోండి. ఆ పుస్తలకు ఓం సంగీత వెంకటయ్య గారి కొడుకు కుమారుడు రాజశేఖర్ గారు వారు మన గ్రామంలో ఇప్పుడు ఉండలేరు, కానీ మన గ్రామంలో సీతారామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయింది అని తెలియగానే తప్పకుండా మా పుట్టినటువంటి గ్రామం ఇది, మా నాన్నగారు మా తాతగారు ఇక్కడే ఉన్నారు. అక్కడ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం ఎప్పుడెప్పుడు కట్టుకుందామని గ్రామంలో ఆ దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. అట్లాంటి దేవాలయానికి నేను కూడా వృద్ధావక్తిగా ఆ స్వామి వారికి ఏదో చేయించాలని ఆలోచనతోటి పుస్తకం తీసుకురావడం జరిగింది. తర్వాత స్వామి వారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పట్టువస్త్రాలు తెచ్చారు. తర్వాత లక్ష్మీ గణపతి అమ్మవారికి కూడా పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. లక్ష్మీ గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 27వ తారీఖు సంకష్ట అనే చతుర్థి. ఆ రోజున సాయంకాలము స్వామి వారికి అభిషేకం ఉంటుంది. పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పన్నెరసాలతోటి స్వామి వారికి అభిషేకం ఉంటుంది. ఆ రోజు వారు తీసుకొచ్చి పత్రాలు కట్టడం జరుగుతుంది. తర్వాత సంకష్టాల చతుర్థి అంటే సాయంకాలం చంద్రుని చూసిన తర్వాత మనం భోజనం చేయాలి. అట్లాంటి సంకష్టాల చతుర్థి రోజున ఎవరైతే పొద్దుదాకా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుని చూసి భోజనం చేస్తారో వారికి ఆ యొక్క గణపతి అనుగ్రహం తప్పకుండా ఉంటాయి. ఈ మనసులో కోరికలు స్వామి వారికి విన్నవించుకొని ఆ రోజు నుంచి మనకు కోరికలు నెరవేరే వరకు స్వామి వారికి ఉపవాస దీక్ష ఉండి సాయంకాలం చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయాలి. ఆ కార్యక్రమంలో కూడా సాధైన వాళ్ళు ఒక్కరుంటే పనికిరారు, భార్యాభర్త ఇద్దరు కూడా ఉండేటి. ఆ యొక్క లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. 27వ తారీఖు రోజున సంకష్టాల చతుర్థి. చంద్రుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మనకు దర్శనమిస్తాడు ఆ సమయం కూడా నేను చెప్తాను. నేను కూడా సంకష్టాల చతుర్థి ఉంటాను, అమ్మగారు కూడా ఉంటాయి. ఇంకా మేము చాలా రోజులు ఉంటున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ నెల కూడా ఉంటాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందే వరకు తప్పకుండా ఉంటాం అని తెలియజేస్తూ ఈ పేరు సల్పాల మహేంద్ర. సల్పాల మహేంద్ర గారు మన గ్రామ వాస్తవ్యులు. వారు కూడా స్వామి వారికి పుస్తేమటలు తీసుకురావడం జరిగింది. వారికి కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సంగీత వెంకటయ్య సుగణ గారి కొడుకు రాజశేఖర్ రామాదేవి దంపతులు నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్ జై సీతారాం జై సీతారాం జై జానకిరామ్ జై జానకిరామ్ జై సీతారాం. అందరు కూడా పుస్తకం చూసి నమస్కారం చేసుకోండి. జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై జానకిరామ్ జై జానకిరామ్ జై జానకిరామ్ జై సీతారాం జై సీతారాం. ఓం కళ్యాణ మహోత్సవ లక్ష్మీ క్షీర సముద్ర రాజయాం శ్రీరంగధామే
మాంగళ్యం తంతునానేన చప్పుడు చప్పుడు మాంగళ్యదానం చప్పుడు అండి మాంగళ్యదానం చప్పుడు श्रीमद महादेव निद्रोविमुद्रास्ते सर्वसर्वेश्वरी ज्ञान संदात्रे भूतानि यावत् जीव सृष्टे संवत्सरो चेतरक्षे शिवे गंध पुष्पदेवती पंचोपचारां समर्पयामि मांगल्यं तन्तुनानेन लोकरक्षणेन कंठे बध्नामि शिवके संजीव शरदां शरदां संगत्तेन Gracias.